యమ్మీ అండ్ టేస్టీ ఫుడ్ లో జర ప్రోటీన్ కూడా యాడ్ అయితే ఖతర్నాక్ ఉంటది కదా. ఇటువంటి కాంబినేషన్ చాలా రేర్ గా దొరుకుతుంది కాబట్టి గుర్తొచ్చినప్పుడల్లా రెసిపీ చేసేసుకోవాలి. కొత్త రెసిపీ ఏం కాదు, అందరికి తెలిసిందే. మనం ఇలా చేస్తుంది చోలే కర్రీ. రొటీన్ రెసిపీ ఎందుకు పెడుతున్నావు అక్క అంటే, ఫస్ట్ థింగ్ నేను ఇంట్లో చేసుకున్నా, షూట్ చేసిన కాబట్టి. సెకండ్లీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ అయినా సరే టక్కుమని మన దిమాక్లకు రాది చేసుకోవాలని. హెల్దీ ఉంటది అండ్ ఆల్సో స్వాద్ కూడా మంచిగా ఉంటది. ఇట్లాంటి కాంబినేషన్ మళ్ళా దిమాక్లకు రావాలి కాబట్టి అందుకే మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. ఇది చాలా సాదా సీదా చోలే అని చెప్తా. బయట టీ బ్యాగ్ వేసి దాన్ని స్టెయిన్ చేసి అవేం కూడా అవసరం లేదు. అండ్ ఎక్కడన్నా బయట కొన్ని జాగలలో తింటే బాగా నీళ్ళు ఉంటది కదా, మంచిగా గ్రేవీ టెక్స్చర్ కావాలంటే ఈ స్టెప్ లో చోలే యాడ్ చేసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా ఒకసేపు ఉబ్లాంచుకున్న తర్వాత కొంచెం పోర్షన్ ఆఫ్ కర్రీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని గదే పేస్ట్ అలా వేసేసే ఉండ్రి. చోలే కర్రీ ఎన్హాన్స్ అవుతుంది, కన్సిస్టెన్సీ అండ్ గ్రేవీ కూడా మంచిగా ఉంటది. ఇక రొట్టెతో తింటే ఏదో కూరతో తినాలన్న ఫీలింగ్ రావాలి కదా. నేనైతే ఇట్లా సింపుల్ గా చేసుకుంటా. ఇంకేమన్నా అడిషనల్ థింగ్స్ చేస్తే ఇంకా చోలే కర్రీ ఇంకా మంచిగా ఉంటది అంటే నా కమెంట్ సెక్షన్ లో చెప్పుండ్రి. బరాబర్ గా ట్రై చేస్తా. ఎంతైనా కాబులిచ్చినా ఎట్లా చేసినా బానే ఉంటది. ఇక రోటీలు అయితే కాస్కో రోటీలు, నాకైతే సంబంధం లేదు. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటామలా.